శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16వ తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. ఏ రాశి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏ దిక్కున చాలా జాగ్రత్తగా మనం వహించాలి, ఆ దిక్కు విషయంలో శ్రద్ధను వహించాలి అనేది చాలా వివరంగా తెలియజేస్తున్నారు. మేష వృషభ రాశుల గురించి మాట్లాడుకున్నాము. మిథున రాశి, ఈ మిథున రాశి వారు వాస్తు మరి వాళ్ళ ఇంట్లో ఏ మూలలో లేకపోతే ఏ దిక్కున మరి చాలా పవిత్రంగా చూసుకోవాల్సి ఉంటుందండి? తప్పకుండా. మిథున రాశి వాళ్ళు చూసుకోవాల్సిన ప్రదేశం ఏంటంటే, ముఖ్యంగా వాళ్ళు బ్రహ్మస్థానం ఏదంటే మధ్యస్థానం అంటారంటే హాల్ హా. హాల్ కానీ రూమ్లు కానీ మధ్య భాగంలో బరువు వేయకుండా ఉండాలి వీళ్ళు. అయ్యో, ఇప్పుడు బెడ్రూమ్ లో మరి మధ్య భాగంలో బరువు వేయకుండా బరువు వేయకుండా ఉండలేరు. మంచం పడుతుంది. పడుతుంది కదా. మంచం వదిలి ఆ. మిగతా ప్లేస్ వదిలేయాలి. ఆ. మంచం వరకు వేసుకోవచ్చు. మంచం ఎలా అంటే సౌత్ వాల్కి వేసి, ఓకే. అయితే వెస్ట్ వాల్కి వేసుకోవాలి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే మిథున రాశి వాళ్ళు తూర్పు వాళ్ళకి వేస్తుంటారు. హెడ్ అంటే తూర్పుకి తల తల పెట్టుకొని పడమరకి కాళ్ళు పెట్టుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే పడమరకి హెడ్ పెట్టుకొని తూర్పు కాలు పెడతారు. అది చేయకూడదు మిథున రాశి వాళ్ళు ముఖ్యంగా. ఎందుకంటే బుధుడు అధిపతి దీనికి, ఈ రాశికి. తర్వాత ద్విస్వభావ రాశి ఇది. ద్విస్వభావ రాశి అంటే వీళ్ళకి దక్షిణము హెడ్ పెట్టుకుని నార్త్ చూస్తుంటే ధనం బాగా కలిసి వస్తుంది, అభివృద్ధి అనేది ఉంటుంది. లేదా ఈస్ట్ తల పెట్టుకొని వెస్ట్ వైపు చూస్తూ ఉంటే వ్యాపార అభివృద్ధి ఉంటుంది. వ్యాపారాలు చేసే వాళ్ళందరూ తూర్పుకి పడుకోవచ్చు, పడమని చూడొచ్చు. ఉద్యోగాల్లో కానీ కెరీర్ లో ఏదైనా ప్రొఫెషనల్ రంగంలో ఎదగాలన్న వాళ్ళు మాత్రం సౌత్ పడుకుని నార్త్ని చూడాలి. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ రంగంలో సాధించాలి, ఉన్నతమైన పదవులు కావాలి అంటే నార్త్ ఎప్పుడు చూస్తుంటే దాని ఒక ఎనర్జీస్ మన మీద బాగా పనిచేస్తుంటాయి. ఈ వ్యాపార అభివృద్ధి అంటే వీళ్ళు ఖచ్చితంగా పడమని చూసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే వెస్ట్ ఎందుకంటే పడమరకి దిక్కున్న వరుణదేవుడు ఉంటారు, తర్వాత రాక్షసులు ఉంటారు. సో వాళ్ళు చూడడం వల్ల ఏంటంటే వ్యాపారం చేసే వాళ్ళకి కాస్తంత కఠినం కావాలి, ధైర్యం కావాలి, ఏ పనైనా సాధించాలంటే పట్టుదల కావాలి. సో దానివల్ల పడమలు చూడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. లేవగానే పడమలు చూడాల్సి వస్తుంది అని చెప్పి అనుకునే అవసరం లేదు. అలా చూడడం వల్లే పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద వ్యాపార అభివృద్ధి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది సో అందుకని హ్యాపీగా ఈ తూర్పుకి పడుకొని పడమర చూడని చెప్తారు. అది కానీ ఇన్ జనరల్ గా మాత్రం ప్రతి రూమ్ లో కూడా మధ్యస్థానం అంటే మిడిల్ పాయింట్ లో చాలా జాగ్రత్తగా మాస్టర్ బెడ్రూమ్ ఒక్కటి వదిలేస్తే అన్ని రూమ్ లో కన్నా మధ్యస్థానం వదిలేయాలి. ఇప్పుడు పిల్లల రూమ్ అటో మంచి ఇటు మంచి మధ్యన ఖాళీ వదిలేయాలి. అలా వదిలేస్తే పిల్లలు బాగా చదువుతారు మిథున రాశి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా ప్రభావం ఎవరి మీద పడుతుంది అంటే పిల్లల మీద పడుతుంది. వాళ్ళకి ఏమి ఉండదు, వాళ్ళు దేని నమ్మరు, దేని పట్టించుకోరు, దేని పట్టుదలగా తీసుకోరు. నడుస్తుంటది జీవితం అన్న కర్మ సిద్ధాంతం అయింది ఇది అని అన్ని నడుస్తాయని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటారు. దీని వల్ల ప్రభావం ఎవరి మీద పడుతుందంటే ఖచ్చితంగా పిల్లల మీద ప్రభావం తప్ప ఎవరికి మీద పడదు. సో ముఖ్యంగా పిల్లల విషయంలో వాళ్ళ రూమ్ లో కిడ్స్ అండ్ రూమ్ అని చెప్పి దానికి మంచాలు, సామాలు మొత్తం నింపేస్తారు రూమ్ అంతా. ఆ మధ్య మామూలుగా ఉండవు, అవన్నీ తీసేసి ఆ మధ్య భాగాన్ని ఖాళీగా వదలాలి. అప్పుడు వాళ్ళ మైండ్ లో ప్రశాంతత వచ్చి పిల్లలు బాగా చదువుతారు, అభివృద్ధి బాగుంటుంది. అలాగే హాల్లో డైనింగ్ టేబుల్, సోఫాలు వేసేస్తుంటారు. కానీ మధ్య భాగం వదిలేసి ఇటు ఆ చివరి డైనింగ్ కట్ చేయాలి, ఇటు సిట్టింగ్ హాల్ కట్ చేసుకోవాలి. వీళ్ళు చాలా ప్లేస్ లేక రెండు పక్క పక్కన వేస్తుంటారు. దానివల్ల చాలా ఇబ్బందులు. ఏమంటుంటే రొటేషన్ మనీ వీళ్ళకి ఆగిపోతుంటది. ఎప్పుడు కూడా రొటేషన్ జరుగుతున్న మనీ ఎప్పుడు ఆగిపోతుంటది. ఈ ఆగిపోవడం కారణం ఆ మధ్య భాగాన్ని బ్లాక్ చేయడం వల్ల. చాలా మంది దాంట్లో హాల్లో అయితే కొంతమంది ఈ ఉల్లి పెడతారు ఆ టైం ఆ ప్లేస్ లో. ఉల్లి అంటే మన ఒక పాత్ర పెట్టి నీళ్లు పోసి దాంట్లో పువ్వులు వేసి పెడతా చూడ, దాన్ని ఉల్లి అంటాం. సో అలాంటివి కూడా పెట్టకూడదు. ఆ మాత్రపు బరువు కూడా పెట్టకూడదు. బ్రహ్మస్థానం ఖాళీగా వదిలేయాలి. నాభిస్థానం అంటాం. హాల్ మొత్తం ఖాళీగా ఉంచాలి, చక్కగా నీట్ గా. వేసిన సామాన్లు, సోఫాలు అన్ని కూడా ఈ కార్నర్కి వెళ్ళాలి తప్ప ఆ మధ్యస్థానంలో ఖాళీ వదిలాలి. అది చేస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. అలాగే ఏ రూమ్ లో కన్నా కిచెన్ లో ఖచ్చితంగా ఏవి మధ్యలో ఏమి ఉండవు, ప్రాబ్లం ఏమి ఉండదు. తర్వాత మెయిన్ హాల్లో మధ్యలో టీపాయ్ వేస్తారు, ఆ టీపాయ్ తీసేయాలి. సైడ్ టీపాయలు వేసుకోవాలి వీళ్ళు. సోఫా సెట్ వేసినప్పుడు పైన ఒక సైడ్ పెట్టుకోవాలి, ఆ మధ్యలో టీపాయ్ పెట్టేస్తారు, ఆ టీపాయ్ తీసేయాలి. తీస్తే మైండ్ ఫ్రెష్ ఉంటుంది, ఆలోచనలు బాగుంటాయి. ఎదురు వాళ్ళ సంభాషణ వాళ్ళకి చాలా కూల్గా జరుగుతుంది,
చాలా హ్యాపీగా అది ముందుకెళ్తుంది. రైట్. అది. రైట్. అమ్మో! ఎన్నున్నాయో. ఉన్నాయి. ఖచ్చితంగా బ్రహ్మస్థానం విషయంలో జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి. వహించాలి. మాకర్థం కావట్లేదండి మరి ఇంట్లో ఎక్కడ కొంతమందికి అర్థం కాదు. అవును. కొంత ఇది కరెక్ట్‌గా బ్రహ్మస్థానం అంటే వాస్తు పురుషుడు అట్లాగా బోర్లా పడుకొని ఉంటాడు కదా! అవును. సో, కరెక్ట్‌గా ఏ స్థానం అనేది తెలీదు. సో, నిష్ణాతులు ఇట్లా మీరు ఎలాగో చూస్తారు ఇంటికెళ్ళి వాస్తు కూడా చూస్తారు కాబట్టి ఒకసారి చూపించుకోవాలి అని అనుకుంటే ఒకసారి మీరు కాంటాక్ట్ చేసి కూడా చూపించుకోవచ్చు. అయితే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అంటే కరెక్ట్‌గా మిడిల్ స్థానం ఏదో మాకు తెలియట్లేదండి. ఎలా కొలుచుకోవాలి అనుకునే వాళ్ళకి ఏదైనా టిప్ ఇస్తారా? ఖచ్చితంగా. ఏంటంటే ఇప్పుడు మధ్య స్థానం హాల్ ఏదైతే ఉందో, హ్మ్. ఆ హాల్‌కి అటుపక్క రూమ్ వచ్చింది. బెడ్‌రూమ్ వచ్చిందనుకోండి. హ్మ్. సో, ఆ బెడ్‌రూమ్ నుంచి ఇక్కడ వీళ్ళ బాల్కనీ వస్తది. ఈ హాల్‌కి. ఒకవేళ బాల్కనీ వస్తే. రాకపోతే ఒక హాలే వచ్చిందండి. డోరు హాలు డైరెక్ట్‌గా ఉందంటే ఆ డోర్ నుంచి ఈ లాస్ట్ వాల్ ఎక్కడో ఉందో చూసుకొని మధ్యలో సెంటర్ చేయండి. అలాగే ఇటుపక్క ఇటు ఒక రూమ్, ఇటు ఒక రూమ్ వస్తుంది. హ్మ్. ఈ 2 రూములు సెంటర్ చేసుకోండి. హ్మ్. ఆ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్‌ని ఆ భాగాన్ని అలాగ ఒక రౌండ్ చేసి వదిలేయండి. ఆ! అది బ్రహ్మస్థానం. ఆ! అలాగే. సో, అది ఏ రూమ్‌కి ఆ రూమ్ అనుకున్నప్పుడు డైనింగ్ హాల్ ఏదైతే ఉందో ఆ హాల్ మొత్తం కొలిచి హ్మ్. మధ్యలో హ్మ్. ఆ భాగాన్ని వదిలేయాలి. హ్మ్. ఇలా వదిలేసి రౌండ్ చేసేస్తే సరిపోతుంది. హ్మ్. సో, ఈ విధంగా చేసుకోవడం వాళ్ళకి ఈజీగా ఉంటుంది. చేసుకోవాలి. వాళ్ళందరికీ ఏంటంటే మీటర్స్ ఫోన్‌లో అన్నీ ఉన్నాయి గనుక అలా చూపించేస్తది. హ్మ్. నడుస్తూ అడుగులేసి ఇన్ని స్టెప్స్ వచ్చాయి, ఇక్కడ ఇన్ని స్టెప్స్ వచ్చాయని చెప్పి హ్మ్. ఈజీగా చేస్తాం. మేము కూడా కాలిక్యులేషన్స్ అలాగే చేస్తాం. హ్మ్. వాక్ చేస్తూ ఎన్ని స్టెప్స్ వచ్చాయని చేస్తుంటాం. హ్మ్. ఇంజినీర్లు కాదు కదా మనం. హ్మ్. సో, ఫోన్‌లో ఇప్పుడు ఇంజినీరింగ్ ఓపెన్ చేస్తే యాప్ అది ఈజీగా మనకి చకచకా చెప్పేస్తుంది. చేస్తున్నాం. ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ చేయడం వల్ల వీళ్ళకి చాలా కొంత ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు హ్మ్. అందరికీ ఈ స్థానాలు మార్చేస్తే అయిపోతుందా అని కాదు. వాళ్ళ జాతకంలో ఉన్న ప్రభావంలో ఉండే ఏదైతే 5% అదృష్టం ఉన్నా, ఈ ఒక 5% యాడ్ అయితే ఒక 10% వాళ్ళు అనుభవించడానికి హ్యాపీగా ఉంటుంది. హ్మ్. లేకపోతే వాళ్ళ జాతకంలో ఎంత బాగున్నా ఇంటికొచ్చినప్పటికి చికాకుగా పడి, డిస్టర్బ్ అయిపోయి ఏదో మాట్లాడుతూ బయట బానే ఉంది. నాకు ఇంటికొస్తే తలనొప్పి వస్తుంది అనే భావం ఏతుందో అది లేకుండా కూల్‌గా జరుగుతుంది ఇంట్లో. హ్మ్. హ్మ్. అందుకని చేయమని చెప్తున్నాం. రైట్ అండి. అద్భుతంగా మాకు వివరించారు. ఒకవేళ మీకు అర్థమైపోతే మీరు సెట్ చేసుకోండి. సెట్ చేసుకోవచ్చు యాహ్! హ్యాపీగా. నెక్స్ట్ వీడియోలో కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఏ దిక్కు అనేది డెఫినిట్‌గా మేజర్ రోల్‌ని వహిస్తుంది. వాళ్ళ జీవితాన్ని ఎట్లా మారుస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే అమ్మా.